హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా చాలా బాగున్నాము. ఈ రోజు రేణుకకు ఒక పని పెట్టామన్నమాట. ఇంటికి వచ్చి ఉన్న వాళ్ళు ఉండనీయకుండా ఏదో ఒక పని పెట్టేసి వెళ్తున్నాము. పని ఏం లేదండి, సింపులే. కాకపోతే వదిలే పెద్ద పని అనుకుంటున్నారు, అది ఈజీ ప్రాసెస్ అండి. దీనికోసం మేము మా వారు తిరిగి 2-3 షాపులు పట్టుకోలేకపోయారు. వీటిని ఇది పట్టుకున్నారు కానీ ఇది పట్టుకోలేకపోయారు. ధనియా పప్పు అని అడిగితే ధనియాలు ఇచ్చారు. అవునా? యాక్చువల్ గా స్టోరీ ఏంటంటే 2 సార్లు రేణు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేసిన తర్వాత ఇది తినండి వదిన అని పెట్టినప్పుడు అలవాటు చేసింది. బలంతంగా పెట్టి మాకు అలవాటు అయిపోయింది అనమాట. ఇది చేసుకుందాం అంటే మాకు రావట్లేదు. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. చూడండి ఇంకా దీన్ని ఎలా చేయాలో ఏమేం కావాలో. నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నా, ఒకసారి చేసిస్తే చేసి ఇవ్వ కొంచెం. డెఫినెట్ గా. అయ్యో, ఎంత క్యూట్ గా ఎంత ప్రేమగా అడిగితే చేయకుండా ఎలా ఉంటామండి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి, అంటే వదిన అడిగిందని నేను తెప్పించాను అనమాట. మాకు నియర్ బై షాప్స్ లో ఇది ఇక్కడ ఈ ఏరియాలో అయితే బాగా దొరుకుతది. ఇంకోటి ఏంది, సునీత వదిన కూడా అడిగింది అనమాట. నేను చేసి పంపిస్తాను, అది కూడా మీకు షేర్ చేసుకుంటానులే. ఫస్ట్ చూస్తే నేర్చుకొని చేసుకుంటా. సరే, షేర్ చేస్తాను నేను. చాలా క్వాంటిటీ అవుతుంది అది. ఇది 2 మిక్స్ అయిన తర్వాత సో ఆల్మోస్ట్ నాకు ఈ బాటిల్ నిండిపోతుంది అనమాట. సో ఇది చేసిన తర్వాత మీ ఇద్దరు షేర్ చేసుకోండి. అలవాటు చేసింది ఏమే కాబట్టి ఫస్ట్ చేసేయాల్సింది కూడా ఏమే అన్నమాట. నో ప్రాబ్లం అండి, ఏం కాదు. అలవాటు చేయడంలో తప్పేం లేదు. కొన్ని మంచి విషయాలు అలవాటు చేసినా ఏం కాదండి. అంటే మాకు రెగ్యులర్ గా మేము లంచ్ కానీ డిన్నర్ కానీ చేసిన తర్వాత సోంపు వేసుకోవడం మాకు అలవాటు. మా ఫ్యామిలీ అందరికీ అలవాటు, నాట్ ఓన్లీ మా అంటే నేను కూడా అదే అనుకున్నా. మేము అందరం ఏమన్నా అన్నయ్య షుగర్ వద్దు మాకొద్దు అన్నో. లాస్ట్ తిన్న తర్వాత అలవాటు అయిపోయి ఎప్పుడు వచ్చిన ఈ డబ్బా మొత్తం ఖాళీ చేస్తాం. షుగర్ కోటెడ్వి కనిపిస్తాయి కదండి, అవి అనుకున్నారు ఇస్తుంటే ఫస్ట్ అద్దా అని చెప్పేసి, లేదన్నయ్య ఇది తిని చూడండి, మీకు నచ్చకపోతే నేను నెక్స్ట్ టైం అసలు పెట్టను అని అంటే, అసలు ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ బాక్స్ ఎక్కడుంది, మీ సోంపు బాక్స్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అన్నయ్య గుర్తు చేసిండు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 షాపులు తిప్పుతుందని. అది ఇది దొరకలేదు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ సోంపు అండి, పచ్చి సోంపు. ఇది మనకి పచ్చి సోంపు అన్నమాట. సో దీన్ని నేను ఇప్పుడు నెయ్యిలో వేయించుకుంటాను. అది ఎలా చేస్తాను ఏంటి అనేది కంప్లీట్ ప్రాసెస్ మీరు చూడొచ్చు అనమాట. ఏమేమి వేస్తుంది ఇంగ్రీడియంట్స్, క్వాంటిటీ కూడా, క్వాంటిటీ కూడా. ఓకే, వదిన దగ్గరే నేను చాలా చూసి నేర్చుకునేదాన్ని. అందరికి అన్ని తెలియదు, ఇప్పుడు మాకు తెలియదు కదా, నువ్వే నేర్పించావు. ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నావు. ఓకే, డెఫినెట్ గా. సో ఇప్పుడు ఇది ఎలా రెండింటిని మిక్స్ చేసుకోవడం ప్రాసెస్ ఏంటి అనేది మీకు కంప్లీట్ గా నేను చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇది పచ్చి తినదానికై ఇందులో వేయించి ఇవన్నీ తినడానికి చాలా తేడా ఉంది. క్రిస్పీగా ఉంది, టేస్ట్ కూడా మారింది. అదే అనుకున్నాను, ఇది కొంచెం నోట్లు వేసుకున్నా చప్పగా. అంటే తినొచ్చు అనుకుంటారు, సోంపే కదా తినొచ్చు, పచ్చి సోంపు ఇట్లా కూడా తినొచ్చు అనమాట. మేమేంటంటే కొంచెం ప్రాసెస్ చేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాము. అది ఎలా చేస్తాము ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. వీటి పేర్లు చెప్పవా? ఇది వచ్చేసి పచ్చి సోంపు. సోంపులో కూడా వెరైటీస్, 3-4 టైప్స్ ఆఫ్ సోంప్స్ ఉంటాయండి. ఒకటి లావు గద్ద, దొడ్డుగా ఉంటుంది, అది తింటే మాత్రం అంటే గొంతులో కొట్టుకుంటున్నట్టుగా పట్టేసినట్టుగా ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది, చిన్న క్వాంటిటీ, అంటే సైజు కూడా చిన్నగా, కలర్ కూడా గ్రీన్ ఉంది, పచ్చిగా ఉంటుంది అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మీ అందరికి తెలుసు, మన ఇంట్లో బాగా అంటే మన కిచెన్ లో బాగా యూజ్ చేస్తాము ధనియాలు. ధనియా పప్పు లోపల పలుకులు ఉంటాయి కదండి ధనియాలలో, అంటే పైన పొట్టు తీసేసి ఇది వస్తుంది. సో ఇది సపరేట్ గా మనకి షాప్స్ లో దొరుకుతుంది. అంటే మరి మీ సైడ్ దొరకలేదు అని అన్నారు. యాక్చువల్ గా అయితే చాలా వరకు దొరుకుతుంది. ఇది ధనియా పప్పు అని అడిగితే ఇస్తారు. ధనియా పలుకులు, ధనియా పప్పు అంటే డెఫినెట్ గా ఇస్తారనమాట. ధనియాలు పైన పొట్టు తీసేసిన తర్వాత లోపల పలుకులు ఉంటాయి కదండి, అది ఓన్లీ సపరేట్ గా దొరుకుతుంది మనకి షాప్స్ లో. ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇలా ఉంటది. మళ్ళీ తిని చూపిస్తాం మీకోసం. ఇది 3వ రెడీ అయిన తర్వాత దీంట్లో ఇవన్నీ వేసి ఏమేమి వేసిద్దో చూద్దాం. మనం రేణు ఒకసారి కాపీ కొట్టి మనం చేసుకుందాం. మీకు విషయం చెప్పనా వద్దునా, ఇందులో ఏం వేసేది ఉండదు, జస్ట్ ఇవి 2 మిక్స్ చేసాడు. అదే చెప్తా నేను, అదే ఎలా చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. తినండి, ఇంక అందులో ఎందుకు డబ్బాలు, మళ్ళీ తర్వాత తింటా. ఓకే, సో ఇది నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇది వచ్చేసి నేను 1/2 కిలో తీసుకున్నాను. ఒకసారి మీకు క్వాంటిటీ 1/2 కిలో, ఇది 1/2 కిలో, ఇది 1/2 కిలో తీసుకున్నానండి.
ఇంకోటి ఏంటంటే చెప్తే మనకి కిచెన్ లో అవి మెజర్ చేసుకునేవి ఉంటాయి, అంటే వెయిట్ చేసేవి ఉండవు కదా. ఓకే, సో నేను ఇప్పుడు అది వేయించుకునేది మొత్తం క్వాంటిటీ ఎంత పోసుకుంటున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. సోంపు ఒక బౌల్, మనకి కొలుచుకోవడానికి ఉంటాయి కానీ మెజర్ అంటే ఏమంటారు జోకడానికి ఉండవు కదా కిచెన్ లో, అందుకే గిన్నెతో వేసి చూపిమన్నా మీరు ఒకవేళ చేసుకోవాలనుకున్నా. రేణు ఏం చేస్తుంది అంటే దీనికంటే ఇది కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటా. లేదు, ఇది 1/2 కిలో తీసుకుంటే ఇది 150 గ్రామ్స్ యూజ్ చేస్తాను. అంటే ఇది 250 గ్రామ్స్ ఉన్నది అనుకోండి, ఇది 150 యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ నేనేంటంటే ఇది 1/2 కిలో ఇది 1/2 కిలో రెండు ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసుకుంటాను. సో మీరు ఇష్టమైతే అంటే ఎక్కువగా నాకు ధనియా పప్పు అవంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసమని నేను ఈక్వల్ క్వాంటిటీలో వేస్తాను. సోంపు మనం 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో తీసుకున్నట్లయితే ఇది 150 గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా తినే వాళ్ళు మీరు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను. ఓకే అండి, రేణు అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు నేను మెజర్మెంట్ గా తీసుకున్నాను కదా, ఈ బౌల్ నిండా సోంపు తీసుకున్నాను. సో ఇది ఇందులో వేసేసుకుంటున్నాను అండ్ రిమైనింగ్ ది కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. మొత్తం ఫుల్ కప్, ఒక కప్పు నిండుగా అండ్ 1.5 వేసే. సో ఇది కూడా సపరేట్ ఇది మొత్తమా? ఫస్ట్ అది అయిన తర్వాత నేను మళ్ళీ రిమైనింగ్ ది కూడా యాడ్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు ఒకసారి ఇది మొత్తం మిక్స్ చేసేస్తున్నాను, కలిపేస్తున్నాను. ఇది ఏంటంటే సోంపు వదిన 2-3 మినిట్స్ ఇది హీట్ అవ్వాలన్నమాట. కలుపుతూ ఉండాలి, తొందరగా వేడెక్కుతూ ఉంటది కదా, సో మాడిపోయే అవకాశం ఉంటుంది. మిక్స్ చేస్తూ ఉండాలి. సో కింద భాగంలో ఉన్నది పైకి అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్ ఏంటంటే టేస్ట్ చేంజ్ అవుతుంది, క్రిస్పీగా అవుతుంది, తినేటప్పుడు ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇందాక నోట్లు వేసుకుంటే మెత్తగా ఎట్లన్నా ఉంది, పచ్చిది వేసుకున్నప్పుడు మీకు అలా అనిపించింది కదా. సో ఇప్పుడు అలా ఉండదు. ఈ ధనియా పప్పు ఆల్రెడీ రోస్టెడ్, సో వేయించినదే ఇది, కాకపోతే కొంచెం మెత్తగానే ఉంది, ఓపెన్ చేసి పెడతారు కదా. సో ఆల్రెడీ రోస్ట్ అంటే పలుకులు తీసింది కదా, సో రోస్టెడ్ అన్నమాట అది. మీకు కలర్ కూడా చూడండి కొంచెం షేడెడ్ బ్రౌనిష్ కలర్ లో ఉంది. సో మీకు ఫస్ట్ చూపెట్టినప్పటికీ ఇప్పటికీ ఆల్మోస్ట్ కలర్ కొంచెం చేంజ్ అవుతూ వచ్చిందండి, చూడండి మీకు కూడా కనిపిస్తుంది కదా. సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, అంటే వేగిన తర్వాత గలగల అంటది, క్రిస్పీగా ఉంది. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇది మా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి. పోయింది, రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఓకే, సో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి. రెండిటికి అదే సరిపోతుంది. ఇంకా మీకు డౌట్ రావచ్చు, నాకు తెలిసి నెయ్యి యాడ్ చేస్తున్నారు మెత్తగా అవుతది కదా అని చెప్పేసి. అదే అడుగుదాం అనుకుంటున్నా నేను, మొత్తం మెల్ట్ అయిపోయి నెయ్యి అంత వాటర్ అవ్వదని. లేదు, ఇది డ్రై అవుతది. మంచి వాసన వస్తుంది. అదే అంటుంది యోధ, మంచి స్మెల్ వస్తుంది. అవునా? నీకు ఇంకోటి చూపిస్తా, ఇది కూడా ఫస్ట్ టైం, మనకి అంత హెల్దీ అలవాట్లేదు. ఇది ఏంటి చెప్పమ్మా ఒకసారి. ఇది వచ్చేసి తాటి బెల్లం అండి, అల్లం బెల్లం మిక్స్ అంటే బెల్లం మిక్స్ చేసింది అనమాట. క్యూబ్స్ దొరుకుతాయి. సో ఇవి నేను ఎప్పుడు తెచ్చుకుంటాను, స్టోర్ పెట్టుకుంటాను. మేము రెగ్యులర్ గా టీ బాగా కొంచెం తాగుతాం కదా, ఎప్పుడు షుగర్ వేయకుండా. సో ఇది ఎర్లీ మార్నింగ్ అవర్స్ వేణుగారికి వేణుగారు నేను అందరం ఇలానే ఈ తాటి బెల్లం తోటి టీ ప్రిపేర్ చేసుకొని తాగుతామండి. దాంట్లో బెల్లం అంటే అల్లం ఉంటది అంట. అల్లం ఉంటది. ఇందాక అదే పెట్టావు కదా? ఇందాక అది కాదు. అల్లం వేసావా? వేయలేదు, ఏమీ వేయలేదు. ఇందాక జస్ట్ నార్మల్ గా పెట్టించా. అంటే అన్నయ్య తాగరు అన్నారు, మధు అన్నయ్యకి బెల్లము
అల్లం వేయడం ఇష్టం ఉండదు అనమాట, అందుకోసం అని నేను వేయలేదు అప్పుడు. సో ఇది కూడా చాలా హెల్దీ అండి. తీసుకొచ్చావా? లేదు, కేజెస్ వైజ్ గా దొరుకుతాయి, లూజ్ గా దొరుకుతాయి. నేను ఇందులో స్టోర్ చేసేసుకున్నాను. సో మాకేంటి అంటే షాద్ నగర్ అటు వెళ్ళేసి వస్తున్న రూట్స్ లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తాటి బెల్లం ఉంటుంది, అల్లం మిక్స్ అయిన ఏంటంటే ఇట్లా క్యూబ్స్ లాగా వస్తే డైరెక్ట్ ఒకటి వేసుకోవచ్చు. బెల్లం ఉంటే నల్లగొట్టడానికి ఒక పని. 2 cups కి 1 cube సరిపోతుంది. అంటే షుగర్ ఎక్కువగా తాగని వాళ్ళు, స్వీట్ గా ఎక్కువ తాగని వాళ్ళు అయితే మాకైతే ఇది సరిపోతుంది. నేను ఒకటే వేస్తాను, ముగ్గురికి పెడితే 1.5. ఇరగదు కదా టీ, పాలు టీ ఏమి ఇరగదు. కొంచెం మసిలిన తర్వాత మనము టీ పౌడర్ వేస్తాం చూడండి, అది వేసిన తర్వాత ఇది 1 cube యాడ్ చేస్తా. ఫస్ట్ వేస్తే అల్లం వేస్తే పాలు తొందరగా ఇరుగుతాయి. అవును. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు నేను రోస్ట్ చేసిన ధనియా పలుకులు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా మెజర్మెంట్ ప్రకారం మీకు చూపిస్తాను నేను. సేమ్ కప్ తీసుకుంది. సేమ్ కప్, ఎందుకంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసము. సో సేమ్ కప్ తోటి సేమ్ క్వాంటిటీలో నేను పోసేస్తున్నాను. ఇది ఆల్రెడీ వేయించింది కాబట్టి లాస్ట్ లో యాడ్ చేస్తుంది. సేమ్ క్వాంటిటీ అంటే నేను చెప్పాను కదండి, సేమ్ క్వాంటిటీలో నేను ఏం లేదు, నేను దాంట్లోంచి తీసాను. ఈ పొట్టు మినపప్పు మిక్స్ అయింది. మనకి అంటే జనరల్ స్టోర్స్ లో అన్ని వాళ్ళు మనకి అంటే క్వాంటిటీ ఇస్తున్నప్పుడు యాడ్ అవుతూ ఉంటాయి, కొన్ని అటు ఇటు పడుతూ ఉంటాయి కదండి. అలా నేను సేమ్ క్వాంటిటీలో పోసుకున్నానండి. ధనియా పప్పు ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఉంటే తక్కువ కూడా చేసుకోవచ్చు. 150 grams యాడ్ చేసుకోవచ్చు ఇంతకు ముందు చెప్పినట్టుగా. ఇప్పుడు ఇది ఒక 2-3 minutes మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. సౌండ్ చేంజ్ అయింది, ఫ్రై అయిపోయింది అనుకుంటా, గలగల అంటుంది. మంచి వాసన వస్తుంది, చాలా బాగుంటది. ఇందులో ఇంకా మనకి అది ఉంటది కదా, అది స్వీట్ పలుకులు అంటే మిశ్రీ ఉంటది కదా, సో అది కూడా యాడ్ చేసుకుంటారు. అండ్ మనకి ఇంకా హెల్దీగా ఉండాలి అనుకుంటే వామ యాడ్ చేసుకోవచ్చు. వామ వేస్తే పిల్లలు తినరు కదా, పిల్లలు అందరూ తినరు. వామ వేయించుకొని వామ యాడ్ చేసుకోవచ్చు, నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇది నువ్వులు వేసి ఇంకా టేస్ట్ బాగుంటది. ఏమంటారు, నాకు ఐడియా రావట్లేదు తొందరగా. ఇవి పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా, పంకిన్ సీడ్స్. ఇలా మనకి హెల్దీగా డ్రై ఫ్రూట్స్ లో మనం ఏమేమి యూజ్ చేసామో కొన్ని, అలా అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకేంటంటే దీని ఫ్లేవర్ చేంజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ యాడ్ చేయను. అయిపోయిందా? ఆల్మోస్ట్ ఇంకొక 1 minute అలా వేడి, అది ధనియా పప్పు మెత్తగా ఉంటుంది కదా, అది కూడా కొంచెం రోస్ట్ అయ్యేలాగా మనం వేయించుకుంటే సరిపోతుంది. కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని కొద్దిసేపు చల్లగాలి కంటే ఆరబెట్టుకోవాలి, చాలా వేడిగా ఉంది. సో నేను ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇందాక నేను చూపెట్టిన క్వాంటిటీ 2 కలిపితే మిక్స్ చేస్తే ఇంత అయిందనమాట. ఇది చల్లారిన తర్వాత మనము కంటైనర్స్ లోకి మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిలో స్టోర్ చేసుకోవడమే. ఇల్లంతా మంచి వాసన వస్తుంది. ఫ్లేవర్, సోంపు ఫ్లేవర్, నెయ్యి వేసి వేయించుతాం కదా వదిన, అందుకోసం అన్ని మంచిగా స్మెల్ వచ్చేస్తుంది. ఇది వేయించుతుంటే తెలుస్తుంది సోంపు చేస్తున్నారు అనేది. కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఈజీ అండ్ టేస్టీ అన్నమాట. సో అందరూ ట్రై చేయొచ్చు. మీకు ఎవరికైతే ఈ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈ వీడియోని చూడండి, ఎలా చేసుకోవాలో ఏంటో అనేది మొత్తం పూర్తి వీడియో ఉంది కదా, సో వాచ్ చేసి మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఉమా వదిన వాళ్ళు కూడా ట్రై చేస్తా అన్నారు. సో వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసినప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తారు ఐ థింక్. అండ్ ఇది నేను ఉమా వదినకి అండ్ సుంత వదినకి సో చేసి పంపిస్తున్నాను. సో టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తారనమాట. చూడండి, వదిన వాళ్ళ వీడియోస్ కూడా చూడండి, అప్పుడు మీరు చెప్తారు దీని గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.